హాయ్ హలో నమస్తే నేను మీ నేహా చౌదరి వెల్కమ్ టు వనితా టీవీ. వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడాను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాష్ట్రంలోనే అత్యంత ప్రతిభావంతమైన అత్యంత ధైర్యవంతమైన మహిళా పోలీసులతోటి నేను ఇక్కడ ఉన్నాను. వీరి ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా? ఆల్రెడీ చూస్తున్నారు కదా, గుర్రపు స్వారీ. The first batch of our women horse riding policing. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా హ్యూజ్ క్రౌడ్ గ్యాదరింగ్స్ కానీ ఏదైనా ర్యాలీలు జరిగినప్పుడు కానీ వీళ్ళు డైరెక్ట్ యాక్షన్లోకి దిగుతారనమాట. కానీ అంతా ఇంత కాదండో, చాలా కష్టం హార్స్ రైడింగ్ అనేది. అందులోనూ ఉమెన్ పోలీసింగ్ అనేది మన దగ్గర చాలా కొత్తగా స్టార్ట్ చేశారు, చాలా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడింది. అందులోనూ ఇప్పుడు మనం మాట్లాడబోతున్న టీం వాళ్ళు ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అవర్ తెలంగాణ ఉమెన్ హార్స్ రైడింగ్ పోలీసింగ్. సో మరి వాటి ఎటువంటి కష్టాలు ఫేస్ చేశారు, అసలు వాళ్ళ జర్నీ ఎలా ఉంది? బికాస్ ఫస్ట్ బ్యాచ్ అంటే కూడాను ఈవెన్ సీనియర్స్ అది ఉండరు, ఇన్స్పిరేషన్ ఉండదు. సో ఎవ్రీథింగ్ వాళ్ళు ఎటువంటివి ఏం ఫేస్ చేశారు అండ్ ప్రోస్ కాన్స్ ఎవ్రీథింగ్ మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళతోటి మాట్లాడి తెలుసుకుందాం. చలో, వి గాట్ ది ఛాన్స్ టు క్రియేట్ హిస్టరీ. దానికి ఒక్కొక్కసారి ఉన్న మూడు ఒకసారి ఉండదు, హల్చల్ చేస్తాయి, కింద వేస్తాయి, చేతులు కాళ్ళు కూడా ఇరిగిపోవచ్చు. నాతో పాటు అయితే ఫస్ట్ మౌంటెడ్ ఉమెన్ పోలీస్ కీర్తి ఉన్నారు. సో కీర్తితో మాట్లాడి తెలుసుకుందాము. సో కీర్తి, అసలు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, అసలు హార్స్ రైడింగ్ అనేది మన తెలంగాణ స్టేట్లో చాలా లేట్గా స్టార్ట్ అయ్యింది. ఐ థింక్ మీ గర్ల్స్ అందరే ఫస్ట్ బ్యాచ్. సో ఎలా అనిపించింది? ఫస్ట్లీ వి గాట్ ది ఛాన్స్ టు క్రియేట్ హిస్టరీ కదా. సో హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ మాకు వస్తే వై వీ కెన్ లూజ్ ఇట్. దట్స్ ది పాయింట్. ఎందుకంటే మమ్మల్ని చూసి చాలా మంది రావచ్చు వెనకాల, బట్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ 10 girls వి మేడ్ ఇట్. మొదటి ఆ హిస్టరీని క్రియేట్ చేయడానికి మేము ఫస్ట్లీ ఇది తీసుకున్నాము. యాక్చువల్లీ మేము 2024 బ్యాచ్, ఇక్కడ ఉన్న 10 members 2024 బ్యాచ్ గర్ల్స్. అంటే లాస్ట్ ఇయర్ రిక్రూట్ అయిన వాళ్ళం. మేము రిక్రూట్ అవ్వగానే చాలా వింగ్స్లోకి చాలా గర్ల్స్ని అంటే మాకు వస్తుంటాయి, మీకు ఏదైనా వింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళొచ్చు అని చెప్పి వస్తుంటాయి. దట్స్ మౌంటెడ్ అని ఒక వింగ్ వచ్చింది. అయితే మాకు నో నాలెడ్జ్, జీరో నాలెడ్జ్ అబౌట్ మౌంటెడ్. బట్ మేము గూగుల్లో సర్చ్ చేసి మౌంటెడ్ ఇన్ ద సెన్స్ మౌంటెడ్ అంటే ఏంటి అని చూస్తే హార్స్ పైన ఉమెన్స్ పోలీసెస్, ఉమెన్ హార్స్ పైన హార్స్ పైకి వెళ్ళొచ్చా, చాలా భయపడ్డాం మేము కూడా. ఎందుకంటే వి ఆల్ నో ఒక ఉమెన్ హార్స్ రైడింగ్ చేయాలంటే చాలా కష్టం, యాక్చువల్లీ ఎక్కడ లేదు కూడా. బట్ హిస్టరీ క్రియేట్ చేయాలంటే ఏదైనా స్పెషల్ ఉండాలి. మాకు అప్పుడు పిలిచారు ఫస్ట్లీ మౌంటెడ్కి, పిలిచి ఇలా ఇలా ఉంటాయి, ఇలా ఇలా చేస్తే దీని బెనిఫిట్స్ చెప్పారు, బెనిఫిట్స్ లేనివి చెప్పారు, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్ చెప్పారు. సో దెన్ వి గాట్ హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు మేము ఇది చేసుకోవాలి కాబట్టి. అయినో అది చెప్తుంటేనే ఎంత ప్రౌడ్ ఫీలింగ్ అనిపిస్తుంది అనేది. ఎందుకంటే తర్వాత బ్యాచ్ లెక్క తర్వాత, బట్ ఫస్ట్ బ్యాచ్ గర్ల్స్ బుల్లెట్ నడుపుతుంటే, బైక్స్ నడుపుతుంటే ఎలా చూస్తారో, ఇప్పుడు హార్స్ నడుపుతుంటే వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు, మేము ముందుకు. నేను అందులో ఒకదాన్ని, నేను కూడా బైక్ రైడర్ని ఇప్పుడు, అందుకే నేను కూడా హార్స్ రైడింగ్ లోకి వచ్చేసేసాను. బైక్ మీద కూర్చుంటే ఉండే ఫీల్ వేరు ఉంటుంది, రాణి రుద్రమాదేవి లాగా ఇక్కడ కూర్చుంటే కనిపించే ఫీల్ వేరు ఉంటుంది. ఆల్రెడీ కూర్చొని ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను కీర్తి, నిజంగా. బట్ కీర్తి, ఇన్ జనరల్గా వాట్స్ ద డిఫరెన్స్ అంటే ఇప్పుడు బయట ర్యాలీలు అయినప్పుడు కానీ ఏదైనా చాలా క్రౌడ్ గ్యాదరింగ్ అటువంటి టఫ్ సిచ్యువేషన్స్లో మాత్రమే మీరు యాక్షన్లోకి దిగుతారు. సో ఎలా ఉంటుంది ఆ టైంలో? టఫ్ సిచ్యువేషన్స్లో ఎందుకు హార్సెస్ దగ్గర దిగుతామంటే, మనుషులు ఫుల్ కోపంలో ఉన్నప్పుడు, ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరికి వినరు మాట్లాడు. ఈవెన్ పోలీస్ వాళ్ళు వెళ్తే కూడా వాళ్ళపైకి ఇది చేయడానికి ట్రై చేస్తారు. బట్ వెన్ హార్స్ ఎంటర్స్ ఇన్ ది క్రౌడ్, హార్స్ని చూసి ఎవరైనా పక్కకి వెళ్ళిపోవాల్సిందే. అది తంతదాని వెళ్తారో దేనికి వెళ్తారో తెలియదు, బట్ ఇది ఉంటే మాత్రం A to Z అన్ని క్లియర్ అవుతాయి. దట్స్ వై హార్స్ రైడింగ్ హార్స్ పోలీసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, అందుకని. ఓకే, సో ఇనీషియల్గా అసలు మీకు ఇందులోకి రావడానికి, ఇది చూస్ చేసుకోవడానికి డిఫరెంట్ పోలీసింగ్లో ఉన్నారు, బట్ మౌంటైన్ని చూస్ చేసుకున్న తర్వాత ఎంతకాలం నుంచి ట్రైనింగ్లో ఉన్నారు? మేము యాక్చువల్లీ 6 months నుంచి ట్రైనింగ్లో ఉన్నాము. స్టార్టింగ్లో వచ్చినప్పుడు వి గాట్ ఫియర్. ఫస్ట్లీ అసలు ఎక్కగానే మేము హార్స్ ఎలా కూర్చోలో తెలియదు, ఎలా పట్టుకోలో తెలియదు. పడ్డాము 1 month అయితే రెగ్యులర్గా పడ్డాము. దాని తర్వాత వి గాట్ 3 monthsలో మేము పర్ఫెక్ట్ అయ్యాము. ఇప్పుడు మేము డ్యూటీస్కి వెళ్తున్నాము. ఓకే, సో ఇప్పుడు
మనతో పాటు నెక్స్ట్ సుభద్ర ఉన్నారు. సుభద్రతో మాట్లాడదాం. సుభద్ర, సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా ఉన్నారా? మీకు హార్స్ రైడింగ్ పోలీసింగ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా మా ఫ్యామిలీలో ఎవరు లేరు. నాది నాన్ లోకల్, ఆంధ్ర నుంచి వచ్చాను నేను ఇక్కడ జాబ్ వచ్చి. సో మౌంటెడ్ పోలీస్ ఆల్రెడీ ఉంది, కానీ అది ఉంది అని ఎవరికి బయటకు తెలియదు. విమెన్ పోలీసింగ్ ఉందని అసలే తెలియదు. అసలు మా బ్యాచ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో మాకు కూడా మౌంటెడ్ పోలీస్ విల్లింగ్ అని ఒక మెమో వచ్చింది. సో ఏంటి మౌంటెడ్ పోలీస్ అని మేము సర్చ్ చేస్తే అప్పుడు కొన్ని పిక్చర్స్ వచ్చాయి సార్ వాళ్ళవి. ఓకే హార్స్ రైడింగ్, ఓకే హార్స్ తో మనం కంట్రోల్ చేసే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేది డ్యూటీ అని అప్పుడు అర్థమైంది. సో మమ్మీ వాళ్ళు కూడా నేను ఇలా వెళ్తున్నాను, హార్స్ రైడింగ్ ఉంటుంది సంథింగ్ అంటే, అది గుర్రం అంటే చాలా ఇబ్బంది, దానికి ఒక్కొక్కసారి ఉన్న మూడు ఒకసారి ఉండదు, హల్చల్ చేస్తాయి, కిందేస్తాయి, ఎట్లా మనకు చిన్న చిన్న గాయాలు కూడా పెద్ద పెద్ద గాయాలు అవుతాయి, చేతులు కాళ్ళు కూడా ఇరిగిపోవచ్చు, అవసరమా అని అన్నారు. కానీ నేను స్పోర్ట్స్ కాబట్టి మమ్మీ డాడీ ఓకే నీకు ధైర్యంగా ఉంటే వెళ్తానంటే వెళ్ళు అని చెప్పారు. రావడం జరిగింది. నాకు చాలా అదృష్టం అనుకుంటున్నాను నేను ఇది. ఎందుకంటే అందరికీ ఛాన్స్ రాదు. వచ్చిన ఛాన్స్ ను మనం సద్వినియోగం చేసుకోవాలంటే ముందు ధైర్యంతో ఉండాలి. చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు. సో ఏదైతేనే మొత్తానికి ఫ్యామిలీని ఒప్పించి ఇందులోకి వచ్చారనమాట. సో ఇనిషియల్గా ఎంత కష్టంగా అనిపించింది, అంటే ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు సుభద్ర? స్టార్టింగ్ వచ్చినప్పుడు అమ్మ గుర్రం ఎట్లా ఎక్కేది, ఎట్లా ఏం చేయాలి, తంతదా కొట్టదా ఏం చేస్తుంది అని చాలా భయం ఉండేది. ఎంత మనకు ధైర్యం ఉన్నా లోపల ఆ భయం అనేది ఉండేది. కానీ మెల్లమెల్లగా ఎలా నేర్పి దాంతో మనం ఎలా ఉండాలి అని మా ట్రైనర్ పృథ్వీ సింగ్ సార్ మాకు చక్కగా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 3 monthsకి మేము పర్ఫెక్ట్ అయిపోయినాం. అండ్ జంపింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ జంపింగ్స్ లో కూడా వచ్చేసారు. దట్స్ నైస్. అంటే యూజువల్గా అంటారు కదా, మనం దీన్ని యాక్సెప్ట్ చేయడం కాదు, ఇది మనల్ని యాక్సెప్ట్ చేయాలి అనేది. అది నిజమేనా సుభద్ర? వాటికి మనకు మనసు ఉన్నట్టే వాటికి కూడా మనసు ఉంటుంది, ప్రేమలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మనిషికి ఏముంటాయి అన్నీ ఉంటాయి. దానికి కూడా కోపం వస్తుంది. వాటి కోపంని మనం అబ్జర్వ్ చేయాలి. వాటి మూమెంట్ని బట్టి మనం వాటికి ఏమైతుంది, వాటికి ఫుడ్ ఆకలి అవుతుందా, లేకపోతే కోపం వస్తుందా, వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా అని మనం అన్ని తెలుసుకోవాలి. మనం వాటితో ఎంత ఫ్రీగా, ఎంత లవ్లీగా ఉంటే అది కూడా మనతో అంతే ఎఫెక్షన్ చూపిస్తుంది. సో ఇంకొక ఫ్యామిలీ మెంబర్ అయిపోయినట్టే అన్నమాట. అయితే చిన్న తమ్ముడు, చిన్న చెల్లి అలా పిలుచుకుంటాం. ఇప్పుడు వీళ్ళు ఎవరు మీకేంటి? వీడు తమ్ముడు. మీ తమ్ముడా? ఓకే. మీ తమ్ముడు పేరేంటి? శ్యామ్ ద బ్రేవ్. శ్యామ్ ద బ్రేవ్. నిజంగా ఈ నేమ్స్ కూడా తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తను సుభద్ర అంటున్నట్టుగా ఎలా ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోవడమే కాకుండా వాళ్ళకు నేమ్స్ కూడాను మీరే నేమ్స్ ముందే నేమ్స్ వస్తాయి. సో మనం వచ్చిన తర్వాత మనకు అలాట్ చేస్తే దాన్ని మనం మొత్తం దాని ఫుడ్ మొత్తం, ఫీడింగ్ మొత్తం అన్ని మనమే చూసుకోవాలి. సో అలా మనం దానికి ఒక ఫ్యామిలీ మెంబర్ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎక్కడ పెట్టా ఏంటి సంథింగ్ మనం వాటితో మాట్లాడాలి. సో తిరిగి వచ్చినప్పుడు కూడా అన్ని కబుర్లు కూడా చెప్తూ ఉంటారు. అది కూడా మనకి రియాక్ట్ అయ్యి ఆ తల కూడా ఆడియడం అట్లా చిన్న చిన్న థింగ్స్ చేస్తూ ఉంటారు. నేను అగ్రీ చేస్తాను. బికాస్ మనం ఇంట్లో పెంచుకుంటున్న పెట్సే మనం చెప్తున్న ఎమోషన్స్ కి, చెప్తున్న కబుర్లకు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అటువంటిది మీరు వీతో లిటరల్ గా యూ జస్ట్ జర్నీ ఇంకా హోల్ డేస్ స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఎస్, నెక్స్ట్ నాతో పాటు ఉన్నారు మొనాలికా, విమెన్ మౌంటెడ్ పోలీస్, ద ఫస్ట్ బ్యాచ్లో అనదర్ బ్యూటిఫుల్ లేడీ. సో హౌ డు యూజువల్లీ, అంటే స్టార్టింగ్ నుంచి మిస్చీవియస్ ఉండే కదా, సో ఎలా హ్యాండిల్ చేయడం నేర్చుకున్నారు? బికాస్ అవుట్ ఆఫ్ ద బ్లూ మీరు సడన్గా మౌంటైన్లోకి వచ్చారు సార్ కదా, సో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? దీనికైతే క్యారెట్స్ అంటే చాలా ఇష్టం. సో క్యారెట్స్ పెట్టి దాన్ని మైండ్ డైవర్ట్ చేయడం కానీ ఇలా చేస్తుంటాం. అదర్ దెన్ దాట్ మేము సిగ్నల్స్తో కానీ బేత్ ఉంటుంది, బేత్తో మా లెగ్స్తో దాన్ని కంట్రోల్ చేస్తుంటాం. ఓకే. సో ఇది మీరు ఫస్ట్ ఈ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు మొనాలికా మీకు అంటే ఒకరిని చూసి నేర్చుకోవడానికి సీనియర్స్ లేరు, సో ఏదైనా డౌట్స్ అడగడానికి లేదా ఏదైనా భయం వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, సో ఎవరు హెల్ప్ అవుట్ చేశారు మీరు దానికి? నాకైతే ఫీమేల్స్లో సీనియర్స్ ఎవరు లేకుండే. సో మాకందరూ అన్న వాళ్ళు, మా సర్స్ వాళ్ళు వీళ్ళే బాగా సపోర్ట్ చేశారు. మా సార్ పృథ్వీ సింగ్ సార్, మా ఎస్ఐ సార్, మా సీనియర్స్ అన్న వాళ్ళు, భాస్కర్ రావు సార్, వీళ్ళందరూ మాకు దగ్గరుండి లైక్ వాళ్ళ ఓన్ డాటర్స్కి ఎట్లా నేర్పిస్తారు
అట్లనే నేర్పించారు. ఓకే. దే వర్ లైక్ హోల్ ఫ్యామిలీ. దిస్ మౌంటెడ్ ఇస్ అ ఫ్యామిలీ ఫర్ us. మౌంటెడ్ అసలు నిజంగా వింటుంటేనే ఫీలింగ్ సో హ్యాపీ అసలు. కానీ ఇనిషియల్గా ఎటువంటి డిఫరెంట్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఫైరింగ్ అనుకోండి లేకపోతే ఆన్ ఫీల్డ్ అనుకోండి, డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటూ ఉంటాయి కదా. సో దీనికి మీరు ఫిజికల్గా ఎటువంటి ట్రైనింగ్ చేశారు? దీనికైతే మార్నింగ్ మాకు రైడింగ్ ఉంటుంది ఎవ్రీడే. మార్నింగ్ అయితే రైడింగ్ ఉంటుంది 1 hour 6 to 7:30. ఓకే. హార్స్ మీద రైడింగ్ చేసేటప్పుడు బ్యాక్ మూమెంట్ కానీ ఇవి ఎక్కువగా ఉంటుంటాయి. ఓకే ఓకే ఓకే. హ్యావ్ టు పుల్ ఇట్ అవుటా? ఇంత నాటి ఉన్నావేంటి అధ్యక్ష? ఓకే, మరి ఇంత నాటి ఉన్నాడంటే ఐ థింక్ వీళ్ళకి పాపం ఫీడింగ్ టైం కూడా అయినట్టుంది కదా. సో టైంకి ఫుడ్ పెట్టకపోతే చిన్నపిల్లలు ఎలాగైతే అల్లరి చేస్తూ ఉంటారు చూస్తాం కదండి, అదిగో ఇప్పుడు చిన్నపిల్లలు అల్లరే అనమాట. దానికి ఫుడ్ టైం అయింది ఇంకా పెట్టట్లేదు అనేది. సో మీరు ఎటువంటి ఫిట్నెస్ చేసేవాళ్ళు? యాక్చువల్లీ నేను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను. ఐ ప్లేడ్ నేషనల్ ఫుట్బాల్. వావ్. సో స్పోర్ట్స్ మీద కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి హార్స్ మీద ఎక్కే ముందు కొంచెం స్ట్రెచ్చింగ్స్ కానీ వార్మప్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటా. అండ్ ఐ డూ యోగా ఆల్సో. సో ఎలాంటి ప్రాబ్లం రాదనమాట నాకు హార్స్ రైడింగ్ చేసే. జనరల్గా హార్స్ రైడింగ్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తుంటే, అందులో ఫీమేల్స్కి వీ హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో కదా. ఇట్స్ అ వెరీ రిస్కీ థింగ్. సో వీ టేక్ ప్రికాషన్స్, వీ టేక్ వెరీ గుడ్ ప్రికాషన్స్. Yes, we do exercises that relax our muscles and all. Okay. After the ride. సో మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ బ్యాచ్ తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా స్టార్ట్ చేసినటువంటిది. అంటే యూజువల్గా ఈ హార్స్ పోలీసింగ్లో మేల్ పోలీసింగ్ ఇంతకుముందు ఉన్నారు, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ బ్యాచ్. ఎంతో ప్రౌడ్గా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే కూడాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడాను వచ్చింది చాలా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చారు. ఎంత కష్టపడుతున్నారో అండ్ అంతే ఎంజాయ్ చేస్తున్నారు కూడా. అండ్ ఐ కెన్ ఆల్రెడీ సీ మన తెలంగాణ పోలీసింగ్ ఎంత డెవలప్ అవుతుంది అండ్ విమెన్ పోలీసింగ్ని కూడాను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ మనం అందరు ఎంత సెక్యూర్ ఉండబోతున్నాం అనేది కూడాను వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ ట్రైనింగ్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఎంతో డిసిప్లిన్, ఎంతో పట్టుదల ఉండాలి, ఎంతో కమిట్మెంట్ ఉండాలి. అండ్ అంతేకాకుండా ఒక లిటరల్గా ఒక చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేసినట్టుగా హార్సెస్ని హ్యాండిల్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. బికాజ్ వాటికి కూడాను మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, వాటికి తగ్గట్టుగా. అండ్ అగైన్ అందులోనూ విమెన్ ఎదుర్కొనేటటువంటి ప్రాబ్లమ్స్ని కూడాను మనందరికీ తెలిసిందే. సో ఆల్రెడీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటూ ఇటువంటి దాంట్లో ఎంతో ధైర్యంగా ఎక్కడ కూడాను వెనకడుగేయకుండా ముందుండి చూస్తున్నారు. అసలు ఎంతో గర్వంగా అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే కూడాను. బికాజ్ ఆల్రెడీ చూస్తున్నారు కదా, మనతో మాట్లాడడమే కాదు, అవతల వాళ్ళ ట్రైనింగ్ టైం అవ్వగానే కూడా ఇమీడియట్గా ట్రైనింగ్లోకి వెళ్ళిపోయారు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమేజింగ్ సూపర్ లేడీస్ తోటి మనం మాట్లాడేద్దాం. వాళ్ళ జర్నీ గురించి ప్రతి ఒక్క విషయం కూడా తెలిసేసుకుందాం, పదండి. సో వీళ్ళు చేసేటటువంటి ట్రైనింగ్లో హార్స్ జంపింగ్ కూడాను వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఎంతో ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్ కావాల్సి వస్తుంది ఇది నేర్చుకోవడానికి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో కూడా ఇందాక చూసినట్టుగా హార్స్ తోటి లిటరల్గా కనెక్ట్ అయిపోవాల్సి వస్తుంది అనమాట. సో నేర్చుకుంటున్నటువంటి లేడీస్ అందరికీ కూడాను లిటరలీ సెల్యూట్. సో ఇప్పుడు నాతో పాటు విండీ డౌన్ ఉంది. సో నేను కూడా మన అమేజింగ్ సూపర్ ఉమెన్ పోలీస్తో పాటు కలిసి రైడ్ చేయబోతున్నాను. మీరు కూడా నాతో పాటు జాయిన్ అవ్వండి, పదండి. ఓకే, సో ఇప్పుడు నాతో పాటు డిఎస్పీ కిషన్ గారు ఉన్నారు. సో ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం కదా అమేజింగ్ డైనమిక్ లేడీస్ తోటి. సో తిను ఉన్నప్పుడే ఆధ్వర్యంలో మౌంటెడ్ విమెన్ పోలీసింగ్ స్టార్ట్ చేయడం జరిగింది కదా సార్. సార్ అసలు ఇంత లేట్గా ఎందుకు స్టార్ట్ చేశారు విమెన్ మౌంటెడ్ పోలీసింగ్, అండ్ ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఏదైనా రీజన్ ఉందా? లేట్గానేం కాదు, ఇప్పుడు సిటీ పోలీస్లో ఉమెన్ రిక్రూట్మెంట్ కూడా చాలా ఎక్కువ. రిక్రూట్మెంట్తో పాటు వాళ్ళ అంటే ఇంతకుముందు ఉన్నప్పుడు ఉమెన్ ఫోర్స్ తక్కువ ఉండేది, అప్పట్లో మెన్ ఎక్కువ
ఇంపార్టెన్స్ ఇచ్చేది కాబట్టి అప్పుడు చేసేటోళ్ళు. ఇప్పుడు ఉమెన్ ఫోర్స్ కూడా ఎక్కువ అయిపోయింది. ఓకే. అంతా స్పోర్ట్స్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు రైడ్. ఓకే. దానికని వాళ్ళు విల్లింగ్ అడగడం వల్ల వాళ్ళు విల్లింగ్ ఇచ్చారు కాబట్టి మనం పని చేయిస్తున్నాము. అవకాశం కల్పించడం కూడా అంటే ఉమెన్ రైడింగ్ చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి ఆ ఆస్పెక్ట్లో కూడా సీనియర్ ఆఫీసర్ ఆలోచించకుండా వాళ్ళు కూడా తక్కువేమో కాదు, ఉమెన్ ఆల్సో రైడ్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్స్ పర్మిషన్ ఇవ్వడము, దాంతోపాటు వీళ్ళని తీసుకోవడము, ట్రైన్ చేయడము, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ వీళ్ళు న్యాచురల్ రెగ్యులర్ డ్యూటీస్ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది బయట. ఫ్రీక్వెంట్లీగా ఫ్రైడే మక్కా మస్జిద్ బందోబస్తులు కావచ్చు, ప్లస్ లేక్ పోలీస్ స్టేషన్ సరౌండింగ్, ట్యాంక్ బండ్ సరౌండింగ్ పెట్రోలింగ్ రెగ్యులర్ ఈవినింగ్ చేయడము, ఏదైనా రథయాత్రలు లేకుంటే ప్రొసిషన్స్, గణేష్ ప్రొసిషన్స్లో, మొహరం ఇట్లాంటి అన్నింటిలో ఎక్కువ క్రౌడ్ గ్యాదర్ అయ్యే ప్లేస్లలో మౌంటెడ్ పోలీస్తో డిప్లాయ్ చేయడం వల్ల స్మూత్గా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఎఫెక్టివ్గా వాడుతున్నారు. కరెక్ట్ అబ్సల్యూట్లీ సో గుడ్ టు నో సార్. బట్ సార్ విమెన్ పోలీసింగ్ అంటే విమెన్ మౌంటెడ్ పోలీసింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎటువంటి డిఫరెన్సెస్ చూసారు? అంటే ఇంకా అదర్ విమెన్ ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుందా లేకపోతే బయట కూడాను? సో ఎలా ఉంది? మీరు అన్నట్టు మేడం, ఇంతకుముందు ఉమెన్ లేనప్పటికీ ఉమెన్ వచ్చిన తర్వాత వేరే ఉమెన్ కూడా మేము కూడా రైడ్ చేస్తే బాగుంటుంది ఆ ఫీల్డ్ వాళ్ళకు కూడా ఉంటుంది. అది మేము ఎందుకు విల్లింగ్ చేయలే స్టార్టింగ్లో, మాకు కూడా మంచి అవకాశం వచ్చేది కదా అనేది చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు అవకాశం దొరికితే మళ్ళీ సీనియర్ ఆఫీసర్లు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోమంటే డెఫినెట్లీ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాము, డ్యూటీస్లో పార్టిసిపేట్ చేసే ఇస్తాము. చాలా ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకు కూడా హార్డ్ వర్క్ ఉన్నా, ఎందుకంటే న్యాచురల్ డ్యూటీస్కి దీనికి వేరియేషన్ ఉంటుంది. మార్నింగ్ 5:30కి ఇక్కడ రావాలి, వీళ్ళు రెగ్యులర్లీ రైడింగ్ చేయాలి, ఎవ్రీడే రైడింగ్ చేయాలి. అది ఏ రోజైనా పర్వాలేదు ఎక్సెప్ట్ సండే ఒకటి రిలాక్సేషన్ ఉంటుంది. ఎవ్రీడే ఫెస్టివల్ కావచ్చు ఏదున్నా కూడా ఎవ్రీడే మార్నింగ్ 6 to 7:30 రైడింగ్ చేయాల్సిందే. సో ఎవ్రీడే ఏ పండుగ వచ్చినా ఏదేమున్నా 5:30 to 7:30 చేయాల్సిందే రైడింగ్. ఇంకెలా ఉంటుంది సార్ నెక్స్ట్ షెడ్యూల్? నెక్స్ట్ అంటే వీళ్ళకు మనకు యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కూడా మౌంటెడ్ పోలీస్లో ఉంటుంది. ఆల్ ఇండియా నాట్ ఓన్లీ స్టేట్లో, ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్లో తెలంగాణ నుంచి కూడా మన మౌంటెడ్ పోలీస్ పార్టిసిపేట్ జరుగుతుంది. అది కూడా గ్రేట్ అచీవ్మెంట్. సో ఇప్పుడు మనతో పాటు ఉన్న 10 మంది పోలీసులు విమెన్ పోలీస్ టీమ్ ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ కాంపిటీషన్స్ కి కూడా ప్రిపేర్ చేస్తున్నారా? దట్స్ వై జంపింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ దానికోసం, ఇవన్నీ దానికోసము కాన్ఫిడెంట్ బిల్డ్ కోసము వాళ్ళకు కూడా ఏంటంటే జంప్ చేయడము, కంట్రోలింగ్ చేయడం అనేది ఇంకా బిల్డ్ అవుతూ ఉంటారు, వాళ్ళు ట్రైన్డ్ అవుతూ ఉంటారు ఎఫెక్టివ్గా. నెక్స్ట్ పార్టిసిపేషన్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేపిస్తారు. కరెక్ట్ సార్. సార్ ఇప్పుడు ఈ విమెన్ మౌంటెడ్ పోలీసింగ్లో ఫ్యూచర్ ఎలా చూడొచ్చు విమెన్కి రిలేటెడ్? ఇప్పుడు జస్ట్ బ్యాచ్ నెంబర్ 1 చూస్తున్నాం మేము. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ కూడా మీరు అన్నట్టు ఇంత షార్ట్ పీరియడ్లో చాలా మందితో చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. మేము కూడా రైడింగ్ చేస్తాము, ఆ కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది, వాళ్ళు బయట చేసేటప్పుడు కూడా కాన్ఫిడెంట్తో పనిచేయగలుగుతారు. ఉమెన్ అంటే మెన్కి ఈక్వల్గా అనేది ఎక్కడి నుంచో నడుస్తుంది, మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ సిపి సార్ ఇన్నోవేటివ్స్, మా మేడం ఇన్నోవేటివ్స్తో ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. కొత్త టీమ్స్ తయారు చేయడము సిటీ పోలీస్లో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్, ఏ అవసరాలకు తగ్గట్టు బిఫోర్ థింక్ చేసి ఈ టీమ్స్ ఉంటే బాగుంటుంది, ఇవి ఉంటే ఎఫెక్టివ్గా పనిచేస్తారని రీసెంట్గా స్వాట్ టీమ్ ఒకటి ఇనాగ్రేట్ చేసింది సిపి సార్. అట్లాంటి టీమ్స్ ఇంకా సార్ నోటీస్లో ఉన్నాయి, చేస్తూ ఉంటారు కాబట్టి 100% ఉమెన్ ఇంక్లూడ్ చేయడం అనేది ఒక గుడ్ అచీవ్మెంట్. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రైడింగ్ చేయడము. అంటే మేము గుర్రం దగ్గర రావాలంటే భయపడేటోళ్ళు, ఇప్పుడు వాళ్ళు వాటితో జంపింగ్ కూడా చేస్తున్నారు, వాళ్ళు రైడింగ్ చేస్తున్నారు, జంపింగ్ చేస్తుంటారు, ఫాస్ట్ రన్నింగ్ చేస్తుంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అవును సార్, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన ఇన్ఫో ఇచ్చారు. అండ్ వీఆర్ ఆల్సో విషింగ్ యూ ఆల్రెడీ. సో ఉమెన్ మౌంటెడ్ పోలీసింగ్ నెక్స్ట్ కాంపిటీషన్స్ కూడా వెళ్ళబోతున్నారు. విషింగ్ యూ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ ఫీలింగ్ సార్ అసలు ఇది మాత్రం నిజంగా. అందులో ఇంకా ఉమెన్ రైడింగ్ ద హార్స్ రెస్పెక్ట్ లెవెలే మారిపోతుంది కదా అసలు. ఆ ప్రైడ్ చేంజ్ అయిపోతుంది, హార్మోన్ చేంజ్ అయిపోతుంది. ట్రూలీ అసలు రుద్రమదేవి గురించి చెప్పడం విన్నాను కానీ ఆ ఫీల్ లో ఉండేది ఆ ప్రైడ్. కరెక్ట్ వర్డ్. యాక్చువల్లీ నేను ఇందాక నుంచి ఇది ఇంట్రోలో వాడి ఉండాల్సింది. రుద్రమాదేవి గురించి కథలుగా విన్నారు కానీ ఇప్పుడు 10 మంది రుద్రమాదేవిని చూస్తున్నాం మేము. బట్
చాలా ఎక్స్పెన్సివ్ కూడా కదా సార్ హ్యాండిల్ చేయడం. వెరీ ఎవ్రీ మంత్ మాకు వీటి ఎక్స్పెండిచర్ 7 lakhs ఉంటుంది ఎవ్రీ మంత్ 50 horses. ఓ మై గాడ్ 50 horses. ఫీడింగ్ కాస్ట్లీ, బార్లీ, ఓట్స్ ఇవన్నీ ఇస్తుంటాం కాబట్టి కానీ ఎక్స్పెన్సివ్ కంటే కూడా యూజ్ చేయడం అనేది అవుట్కమ్ ఈజ్ ఆల్సో అగైన్ అంటారు కదా, ఎప్పుడైనా అయిన తర్వాత చేయడం ఇస్ నాట్ గుడ్. బిఫోర్ ప్రివెన్షన్ అనేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. చాలా ఎఫెక్టివ్. ఇప్పటిదాకా మన సిటీలో అట్లాంటి ఇష్యూస్ ఎక్కడ జరగలేదు, స్టాపేడ్ కావడం అవన్నీ. ఇంకా ప్రతి దగ్గర ఈ మౌంటైన్ డిప్లాయ్ చేస్తారు. మీరు మొహరం చూస్తారు, గుర్రాలు ఉండడం వల్ల ముందు ఒక లేన్లో పోతూ ఉంటాయి గుర్రాలు, 4 పెట్టి 8 గుర్రాలు ముందరలో నడుస్తూ ఉంటాయి. ప్రొసెషన్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. సో ఆడడానికి స్కోప్ చాలా తక్కువ, వీటికి మధ్యలోకి ఎవరు రారు. మెయిన్ రీజన్ అది దాని. కాబట్టి మనకు ఈజీగా ప్రొసెషన్ పాస్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు హార్స్ రైడింగ్ చూసాము, మార్చింగ్ చూసాము, హర్డిల్స్ చూసాము, ఎన్నో కబుర్లు కూడా చెప్పుకున్నాము. బట్ అసలు వాటిని మెయింటైన్ చేసాను, హార్స్ మెయింటైన్ చేసే అటువంటి డైట్ అది ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఉంది కదా. లెట్స్ గో. నాకు కూడా సో రైట్ నౌ అయితే మనం హార్స్ స్టేబుల్స్ దగ్గరకు వచ్చేసాము. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అండ్ వాళ్ళకు కూడాను ట్రైనింగ్ టైం నుంచి కూడా ఏం నేర్పిస్తుంటారో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం అక్కడ మార్చింగ్ చూసాము, హర్డిల్స్ చేయడం చూసాం కదా. సో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు ప్రాసెస్ ఏం జరుగుతుంది? ఇక్కడ రాగానే స్టేబుల్స్కి తీసుకెళ్ళి దాని శాడిల్ అన్నీ రిమూవ్ చేసేసి హాత్ మాలిష్ చేస్తాం. లెగ్స్కి కొంచెం మాలిష్ చేస్తారు ఫస్ట్. ఓకే. దాని బాడీ మొత్తం మాలిష్ చేసి లెగ్స్ని కూడా కొంచెం మాలిష్ చేస్తాం. దాని తర్వాత వాటర్ తాగిపిస్తాం. ఓకే. మళ్ళీ డ్యూటీస్ ఉంటే వాడికి బాత్ అది చేయిస్తాం, లేకపోతే ఓన్లీ లెగ్స్ వాష్ చేసేసి వదిలేస్తాం. తర్వాత క్యారెట్ పెట్టుకునే వాళ్ళు క్యారెట్ పెట్టుకుంటారు. లూషన్ గ్రీన్గా ఉంటుంది. సో అది ఒక స్పెషల్ గ్రాస్ గ్రాస్ వాటికి ఇష్టం, అదంటే ఆ గ్రాస్ అంటే ఇష్టం. మన దగ్గర ఉంటుందా? లేదు, అది మార్కెట్ నుంచి తెప్పిస్తారు బయట నుంచి. అది పెట్టాక ఇప్పుడు 9:30కి ఫుడ్ పెడతారు దానికి. ఓకే. బార్లీ, ఓట్స్, ఇంకా చెనా, ప్రోటీన్ పౌడర్ అన్నీ మిక్స్ చేసి వాటర్లో నానబెట్టి 1 day నానబెట్టి చేస్తారు దానికి. ఇప్పుడు పెడతారు వాటికి. అది కూడా ముందు రోజు నానబెట్టినవి నెక్స్ట్ డే సర్వ్ చేస్తారు. యూజువల్గా మన డైట్ లాగానే అనిపిస్తుంది. అవును. ఓకే. సో రేణుక, అది రాగానే క్లీనింగ్, దాని తర్వాత ఫుడ్ అది అయిపోతుంది కదా. సో అగైన్ అసలు యూజువల్గా ఎన్ని టైమ్స్ ఫుడ్ ఉంటుంది, ఎన్నిసార్లు డైటింగ్ మెయింటైన్ చేస్తుంటారు? మార్నింగ్ 9:30 రైడింగ్ తర్వాత ఉంటుంది ఆ ఫుడ్ మాత్రం. ఓకే. ఈవినింగ్ 5:30కి పెడతాం. మళ్ళీ 5:30కి ఉంటుంది. బట్ ఇన్ బిట్వీన్ మళ్ళీ మీకు ప్రాక్టీస్ సెషన్స్ అవుతూ ఉంటాయా లేకపోతే రెస్టింగ్ ఏనా? అంతే. ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చి రైడింగ్ తర్వాత మాలిష్ చేసేస్తాం కదా, దాని తర్వాత మళ్ళీ 9:30కి రోల్ కాల్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ దానికి మాలిష్ చేయాలి, అంటే గ్రూమింగ్ టైప్ చేయాలి. గ్రూమింగ్ దాని కొంచెం మళ్ళీ మసాజ్ లా చేసేస్తే అయిపోతుంది. ఫుడ్ టైం మా సార్ వాయిస్ వినగానే అన్నీ సిగ్నల్ ఒర్రేస్తాయి. ఓకే. ఓకే. వస్తుంది మీ ఫుడ్ వస్తుంది. టైం అవ్వగానే గంట కొట్టింది అన్నట్టుగా వాటి ఈవినింగ్ కూడా అన్నీ అలాగే ఒర్రుతాయి. ఓకే. ఒకవేళ మర్చిపోయినా టైం బాగా గుర్తుంటది వాటికి. అవే గుర్తు చేస్తాయా? 5:30కి అవి ఒక్కటి ఒర్రగానే అన్నీ స్టార్ట్ చేస్తాయా? టైం అయింది. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో రేణుక, స్టార్టింగ్ ఎలా అనిపించింది? స్టార్టింగ్ కాదు కదా హార్స్ ని హ్యాండిల్ చేయడం. సో ఎలా అనిపించింది? స్టార్టింగ్ వచ్చేసరికి మాకు గ్రౌండ్లో వాక్ తిప్పారు. జస్ట్ కూర్చొని అన్నవాళ్ళు ఇట్లా పట్టుకున్నారు మమ్మల్ని, గుర్రాన్ని పట్టుకొని మమ్మల్ని వాక్ తిప్పారు, అంటే భయం పోవడానికి. దాని తర్వాత మెల్లిమెల్లిగా ట్రాట్ చేయించారు, స్లోగా ట్రాట్ చేయించారు. తర్వాత అన్నవాళ్ళు వదిలేశారు, మమ్మల్ని వదిలేసి ట్రాట్ చేయించారు. సార్ ప్రీచింగ్ సార్ మా ఏఆర్ఎస్ఐ ఉంటాడు, తను చాలా గైడెన్స్ చాలా ఉంటుంది. ఒకవేళ మేము కింద పడినా కూడా అప్పుడే మళ్ళీ గుర్రం ఎక్కించేవాళ్ళు, భయం పోవాలి, భయం అలాగే ఉంటుందని. ఓకే. దట్స్ రియలీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫో రేణుక. నీ గుర్రం నన్ను వచ్చి మరి కొట్టేస్తుంది ఫుడ్ పెట్టకపోతే, వాళ్ళందరూ తెస్తారు వెళ్ళు. థ్యాంక్ యూ. సో అదిగో ఆల్రెడీ అక్కడ వాటి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది కూడాను. వాళ్ళ హెడ్ సార్ సైరన్ ఇవ్వగానే గుర్రాలన్నీ ఇంకా ఫుల్ నాయిస్ చేయడం స్టార్ట్ చేసేసాయి, నా ఫుడ్ ఎక్కడా అని. సుభద్ర, ఇప్పుడు ఇందులో డైట్ అంతా ఏముంది? అవి గోధుమలు విత్ బార్లీ అండ్ ఓట్స్ విత్ క్యారెట్ ఉంటుంది. అసలు వాట్ హెల్తీ ఫుడ్ కదా. అవును కదా, మరి వాటికి ఏం తినాలో వాటికి తెలియదు, మనం పెడితేనే కదా. సో
సో దీనికి ఎన్నిసార్లు డైట్ ఉంటుంటుంది సుభద్ర? మార్నింగ్ సెక్షన్ 8:30కి ఉంటుంది, ఈవినింగ్ సెక్షన్ 5:30కి. 5:30, 8:30, 9:30. ఈరోజు కొంచెం పాపం మా వల్ల లేట్ అయింది కొద్దిగా. థ్యాంక్ యూ సుభద్ర. సో ఇప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడి తెలుసుకున్నాము, అలాగే హార్స్ రైడింగ్ చూసాము, వాళ్ళ హర్డల్స్ చూసాము, డైట్ గురించి తెలుసుకున్నాము. బట్ అసలు ఈ వింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడాను లీడ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద మెంబర్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి గారు. సో మ్యామ్ దగ్గరికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. మోస్ట్ అవైటెడ్ ఇంటర్వ్యూ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి గారు ఫైనల్లీ వచ్చేసారు ఇక్కడికి. సో షీఈస్ ద వన్ స్టార్టింగ్ నుంచి కూడా నువ్వు ఈ వింగ్ని లీడ్ చేస్తున్నావిడ. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? Nice meeting you. సేమ్ యూర్ మ్యామ్, ఐమ్ వెరీ ఎక్సైటెడ్. I hope you had a very good visit to our mounted unit. వీ హ్యాడ్ అమేజింగ్ టైం. నిజంగా అంటే అసలు ఒక్కొక్కరిని చూస్తుంటే మాకే ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. ఇట్ వాజ్ రియల్లీ అమేజింగ్. అండ్ వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళ ఎనర్జీ అండ్ వాళ్ళ డిసిప్లిన్. Correct. అసలు మ్యామ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నేను మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇంత లేట్గా అసలు ఉమెన్ వాంటెడ్ పోలీసింగ్ని మన దగ్గర తీసుకురావడానికి రీజన్ ఏంటి? I mean, there's no particular reason. Mounted unit is been there chala time nunchi undi. But women maybe nobody just thought of it. And emaindi ante last 3 years nunchi the women who are coming into police department chala significant ga rise ayindi. Okay. That was not there before 2020. Oh, okay. Not this much. Okay. They were there but not. Ippudu elagundi ante my armed reserve CAR lone Hyderabad City Police, out of 3,500, 868 are women. So that's a big number. Yeah. So such a big number oste obviously memo then we will think are let's అమ్మాయిల్ని ఇక్కడ కూడా పంపించవచ్చు, అక్కడ కూడా పంపించవచ్చు ఆలోచన వస్తుంది. సో సివి ఆనంద్ సార్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ supportive and he's like, yes, let them do everything ani. Okay. So immediately I think we started the mounted and SWAT teams, which you must have heard of. Yes, absolutely. So significantly now women are there everywhere in Hyderabad City Police. So after COVID, lot of changes happened. Andulo idokati ani anukocha to see in a positive way. Yes, definitely. Okay, so mounted policing anedi, it's not really like regular policing. Correct. So there's definitely lot of other things involved in it. But so దాని గురించి women కి రిలేటెడ్ ఎటువంటి కేర్ మీరు తీసుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఎటువంటి స్పెషల్ ట్రైనింగ్స్ అనేది ఏమైనా ఉన్నాయా? అంటే see, when we thought of this idea that women ni mounted police lo తీసుకున్నా, obviously there are a lot of questions raised. Are అమ్మాయిలకి ఇది అవుతుందా, is it feasible? Generally women height wise కొంచెం తక్కువ ఉంటారు, then they will assume things. A lot of assumptions are done rather than adi reality en kaadu actually to see. So again I was also very careful and sir also said take your time. So when willingness తీసుకున్నాము, because we did not make it a compulsory thing. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఆ అమ్మాయిలనే వచ్చారు ఇక్కడ. దెన్ ఓవర్ 3 months అంటే ఇట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్ లాంగ్ డ్యూరేషన్ ట్రైనింగ్ అని అనొచ్చు. సో 3 months వాళ్ళకి ఒక గుర్ర గురించి హౌ టు, బికాస్ అ లాట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇక్కడ మెన్ అండ్ విమెన్ గుర్రల్ని ఫస్ట్ టైం చూసుంటారు. ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్, నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ రిక్రూట్మెంట్ అట్ ఆల్. సో ఫస్ట్ టైం చూస్తున్నారు. సో వాళ్ళతోటి పాటు వాకింగ్, small things, so that let they get familiar with the horse. So we did that and then slowly వాళ్ళని just కూర్చోపెట్టాము. It takes time, it's a process. Baby steps. So since baby steps, so 3 months since Jan we have done this. And slowly now they're also going out on duties. They were deployed for our assembly duties in February. So like that slow steps patrolling duty చేస్తున్నారు. So they are doing all duties and they are responsible for the horse. So they are doing, it is a complete take care. Like ante riding okate ani kaadu or duty ki velli okade ani kaadu. They go, they do those duties and at the same time grooming, massaging the animal. At the same time doctors kuda vaste a particular rider undali, because it is basically like a mother-child relationship. Exactly, just about to say, they're petting it literally. They're already having a connection with it. They have a very good connection.
which you and I will probably not understand. Yes. అగ్రీ చూసాం మేము అది Yes, I know. మీరు మార్నింగ్ నుంచి చూసుంటారు. So it is a complete like dedication. It is not that నేను వచ్చి ఈ రోజు చేశాను రేపు అని కాదు. They come morning 5:45 roll call జరుగుతుంది. 6 to 8 they will do riding practice. 8 తర్వాత వాళ్ళకి feeding, grooming, massaging, taking care of the animal, and then they finish half a day. Again evening a repeat of this happens. Yeah. Adi madhyalo when duties unte they get deployed also. Yeah. Oh my god. So it's a వింటుంటేనే టైర్డింగ్ గా అనిపించేది. No, it is not. When you love what you do, it will become like a source of enjoyment. Yes. మ్యామ్ వాంటెడ్ టు నో ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ అనేది అసలు ఎలా జరిగింది, లైక్ ఇప్పుడు ఫస్ట్ 10 గర్ల్స్ని తీసుకోవడం జరిగింది కదా, అసలు ఈ ప్రాసెస్ ఎలా జరిగింది, అండ్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ విమెన్ పోలీస్ మౌంటింగ్లోకి రావాలి అని అనుకుంటే వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకోవచ్చు? అంటే ఒకటి ఈ అమ్మాయిలది విల్లింగ్నెస్ తీసుకునేటప్పుడు ఐ కెప్ట్ ఇట్. అంటే నాకు 5 రైడర్స్ కావాలి, 10 రైడర్స్ కావాలి అని నేను చేయలేదు. హూ ఇస్ విల్లింగ్ మౌంటెడ్లో to join mounted police ani mem తీసుకున్నాం. So 10 came forward. So I didn't have that 5 or I want 6 riders, 10 riders ani kaadu. So when the 10 came, 10 ki kuda mem training ichcham. And we left the ball in their court. Ante meer chudandi 3 months tarvata if you all meeku nachite you all will continue here. So we kept taking feedback from them. Ante do you all want to continue, do you all want to or not continue ani. Wow. And fortunately all of them did very well and all of them are continuing. So we have kept everyone. So I'm sure it will only manaki motivate. Inka chala ammayalu idi chusi inka vastaru. I'm sure about it. Like SWAT team kuda ade jarigindi. A lot of women officers were apprehensive first. Ante em jarugutundi, em training istaru, are it will be very tiring, manaki tough job. So when we selected అమ్మాయిల్ని సెలెక్ట్ చేసిన తర్వాత చాలామంది అమ్మాయిలు వర్ రిలక్టెంట్. సో మేమేం చెప్పామంటే మీరు జస్ట్ వచ్చి ట్రైనింగ్ చూడండి, మీకు నచ్చితే యూ కెన్ ఆల్సో జాయిన్. అండ్ విత్ ఇన్ అ వీక్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ ద ట్రైనింగ్. అండ్ కొంతమందికి 1 push-up ఆల్సో దే వర్ నాట్ ఏబుల్ టు డూ. అట్ ది ఎండ్ ఆఫ్ 45 days they were able to do 10 push-ups. So and now they all want to be a part of SWAT team. Wow. So what I feel is we before taking them into any or giving them any duty, we make assumptions. Idi kashtam untundi, idi kashtam manaki probably idi not a good thing for us ani. So aa bayam velpote ammayలు ఏమన్నా చేయొచ్చు. Probably that's how we all grew up. But దాన్ని ఇప్పుడు మన అమ్మాయిలు అందరూ కూడాను తిరగరాస్తున్నారు. ఇది అమ్మాయిలని కాదు అబ్బాయిలకి కూడా ఉంది. But we feel a lot biased, but that is not there. Not anymore. And city police law, CP sir has been giving women significant roles. He's mounted. Then you have women PSOs also we have recruited. Kontamandi protectees ki women PSOs are going. Then women are doing traffic duties. Women are doing night patrolling. So they are there everywhere. Yes. చరిత్రని ఇది రాసేస్తున్నాము మనం కొత్తగా. We cannot be ignored anymore. Not anymore. And in future లైక్ దీన్ని ఎటువంటి డెవలప్మెంట్లో చూడొచ్చు, ఏ పేస్లో వెళ్ళబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? See, I think that this is just the beginning. And women will play a big role in the policing. Wow. And we won't see them as women and men. We will see them as officers. And that is what I think is what I would want. And it's already happening. Feeling so proud to hear that. And just wanted to know ఏంటి అని అంటే ఇప్పుడు అగైన్ ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఈవెంట్స్ జరిగినప్పుడు ఇష్యూస్ అయినప్పుడు వెళ్ళడం జరుగుతుంది కదా, సో అందులో ఇస్ దట్ మేక్ ఎనీ డిఫరెన్స్? మేల్ ఉంటే ఒకలాగా, ఫీమేల్ ఉంటే అలాగా, సో క్రౌడ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అండ్ దాని గురించి మీరు? See, in mounted the horse does the main work. So as a horse rider your ability depends on how well you can control your horse. Correct. Or direct the horse. Got it. So that a male and a female can do equally well. So manaki horse mounted platoon is used during ceremonial activities or koni patrolling activities and during some law and order bandobast control crowd. Because what happens is ippudu as an officer if I am telling somebody to move,
that becomes a little difficult because I'm of the same height, they're of the same height. But the moment you're on a horse, it gives you the advantage. Correct. So that is where we use mounted equa to crowd control, some religious activities. Bonalu time you must have seen them. Moharam time you must have seen them. So we use them for that. Okay. So that will not done any difference cheyaledu. I don't think so. There's any difference. Our women are strong enough and dealing it straight. That's not even a question that someone should be asking. I wanted to hear that from you actually, but I don't want to take it. Chala time icharu. Thank you so much. But before we close, one message that you wanted to tell future lo evaraina police women mounting choose cheskovali ani anukunte, what would meerem cheptaru ani? Women ki only, I will say, it's a dream big and execute that dream, and whatever we want to do, whatever we want to become, we can get there. So work hard, maintain good health. Health is very important being in police profession. So then write these exams and please come into police department, and you all can be a part of Mounted. Such amazing, sweet, inspiring ladies telling that, and it feels like I want to do it too. I want to do something towards it, and encouragement istunaru. And I could already see your girls are amazing. Thank you so much. We can see our future safe and secure in your hands. Full credit to them. I'm just there to just guide them. Okay. Thank you so much, and so happy meeting you. Thank you so much. సో చూసారు కదండి ఇవాళ మన వనితా టీవీలో వెరీ స్పెషల్ అమేజింగ్ ఎపిసోడ్ని. సో కార్ హెడ్ క్వార్టర్స్కి వచ్చాము, విమెన్ మౌంటెడ్ పోలీసింగ్ గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ బ్యాచ్ బ్యూటిఫుల్ అమేజింగ్ స్ట్రాంగ్ లేడీస్ తోటి మాట్లాడి వాళ్ళ జర్నీ గురించి తెలుసుకున్నాము. అండ్ అలాగే స్టేబుల్స్కి వచ్చి హార్సెస్కి సంబంధించిన డైట్, గ్రూమింగ్ అన్ని విషయాల గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఎంతో ప్రౌడ్గా అనిపిస్తుంది మన తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినటువంటి ఈ ఫస్ట్ స్టెప్ ఎంతెంతగానో ఎదగాలి అనేసి, ఎంతోమంది విమెన్ని ఇన్స్పైర్ చేయాలి అనేసి కోరుకుంటూ నా తరపున అండ్ అలాగే వనితా టీవీ తరపున వన్స్ అగైన్ విషింగ్ దెమ్ వెరీ ఆల్ ది బెస్ట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ సీ యూ సూన్. బాయ్ బాయ్.